శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజే రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు కింద వస్తున్న నెంబర్ కంటే దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే దానికి తగినట్లు మందులు ఉంటాయి. ఫోన్ చేశారంటే దానికి తగినట్లు మందులు పంపిస్తుంటాము. అలా కాదు కొత్తగా వచ్చిన సమస్యలు ఏదైనా అంటే నేను చూపించారేమండి మీరు మీరుగా చేసుకోవచ్చు. ఈరోజు చాలామందికి తల వెంట్రుకలు రాస్తూ ఉంటే పోతూ ఉంటాయి. స్నానం చేస్తే చాలు షాంపూలు అవి ఏదేదో వస్తున్నాయి. దాన్ని వాడండి పోతుంది, దీన్ని వాడండి పోతుంది అంటున్నారే కానీ దేన్ని వాడినా పోవటం లేదు. తలలో చుండ్రు రావటం, వెంట్రుకలు రాలటం. అది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే పేను కొరుకుడు వస్తుంది. అది ప్యాచ్లుగా కొరికేస్తుంటుంది. అంటే మీసాల మీద, గడ్డం మీద, ఈ తలలో కొన్ని పక్కల ఏం చేస్తుందంటే తేపలుగా ప్యాచెస్గా కొరికేస్తుంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి వేరే ఉన్నది, ఇదే వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. ఆ వెంట్రుకలు రాలుతూ ఉండేదానికి మనం ఏం చేసుకోవాలి? ఇట్లా హోమ్ రెమెడీ ఇది. అది మీరు కొత్తగా పంపించండి, నా దగ్గర ఇంకా పంపించండి అంటే నేను చేసేది పంపించాలి మీకు. అలా కాకుండా హోమ్ రెమెడీ ఏముందో నేను చెప్తాను, చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సామాన్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ఒక్క పల్లెటూరుల్లో గోరెంటాకు ఉన్నే ఉంటుంది. ఆ గోరెంటాకు చూడండి, ఇది గోరెంటాకు పూత వచ్చి ఇలా వస్తుంది చూడండి. ఈ గోరెంటాకుని మొత్తం తీసుకొని ఒక 2 కిలో 3 కిలోలు తీసుకొని బాగా మిక్సీకి వేసి రసం పిండుకోవాలి. ఎంత? 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు మీకు ఎంత అయితే అంత పేరు రసం తీసుకోండి. ఆ రసం తీసుకున్న తర్వాత దానికి సమప్రమాణం స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోండి. ఇవి 2 కలుపుకోండి. కలిపిన తర్వాత దాంట్లోకి 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు కరివేపాకు, 100 గ్రాములు ఆనియన్ అంటే నాటి ఎర్రగడ్డలు చిన్న వస్తాయండి, పాయలుగా అవి వేసి సన్నని మంట మీద మ్యాక్సిమం ఒక 5 గంటలు 6 గంటల వరకు సన్నని మంట మీద మండుతూ వచ్చిందనుకోండి, ఆ నూనె కాగుతూ వచ్చిందంటే ఈ రసములో ఉన్న మొత్తం ఈ రసం అంతా ఇమిరిపోయి మరి దీంట్లో ఉన్న రసాలు మొత్తం ఏది ఈ మెంతుల్లో కావచ్చు, ఎర్రగడ్డల్లో కావచ్చు, ఏదో బంగాళదుంప అంటాం కదా దాని కావచ్చు, దీంట్లో ఉండేటివంతా మొత్తము రసము ఇమిరి తైలం లేకి దిగుతుంది. అప్పుడు ఇవన్నీ కాస్త వాడినట్లుంటుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా అలాగే పెట్టుకోవచ్చు, ఏం సమస్య లేదు. ఒక బాటిల్కి వేసి పెట్టుకొని ప్రతినిత్యము మీరు వెంట్రుకలకు లేపనం చేస్తూ వచ్చారనుకోండి, కంపల్సరీ ఆ చుండ్రు కావచ్చు, లేదా వెంట్రుకలు రాలడం కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం అయితే వస్తాయి. అలాగే కొంతమందికి ప్యాచెస్ వస్తుంటాయి. ఆ ప్యాచెస్కి కావాలంటే మీరు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి తగిన మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాను, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.